మన నేషనల్ మీడియా, లోకల్ మీడియా వీళ్ళందరి సర్వేలు ఓకే. ఇంటర్నేషనల్ ఏమనుకుంటున్నారు అంటే, వాషింగ్టన్ పోస్ట్ వచ్చి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్లో ఎన్నికలు పూర్తయిన ఎన్నికల ఫలితాల్లో బీజేపీ పూర్తిగా డామినేట్ చేయనుందని ఇచ్చింది. జపాన్ వాళ్ళకి సంబంధించిన జపాన్ టైమ్స్ వచ్చేటప్పుడు భారత్లో జరిగిన ఎన్నికల్లో మోడీ ల్యాండ్ స్లైడ్ విక్టరీని సాధించబోతున్నారని ఇచ్చింది. అల్జజీరా ఏదైతే తీవ్రవాదులకు మద్దతు ఇచ్చేటటువంటి ఛానల్ భారత్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అలయన్స్ పూర్తి స్థాయిలో మెజార్టీ సాధించబోతోందని ఇచ్చింది. ది గార్డియన్ భారత్లో జరిగినటువంటి ఎన్నికల్లో మోడీ అలయన్స్ ఈజీగా విజయాన్ని సాధించబోతుందని ఇచ్చింది. రాయిటర్స్ మనకు సంబంధించి అంతర్జాతీయంగా వార్తలు ఇచ్చేటటువంటి ఏజెన్సీ భారత్లో ఈసారి జరిగిన ఎన్నికల్లో బీజేపీ దక్షిణ భారతదేశంలో భారీ స్థాయిలో సీట్లను సాధించబోతోందని ఇచ్చింది. ద న్యూయార్క్ టైమ్స్ వచ్చేటప్పుడు భారత్లో జరిగిన ఈ ఎన్నికలు మోడీ 10 ఏళ్ల పాలన గీటురాయి, మోడీ 3వసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయంగా కనబడుతుంది అన్నటువంటిది వాళ్ళ అంచనాగా ఇచ్చింది. ఓవరాల్గా అంతర్జాతీయ మీడియా అయితే మోడీ మళ్ళీ విజయం సాధిస్తారన్నట్టుది ఇచ్చింది. రేపు రాత్రి ఈ టైంకి స్పష్టత వచ్చేస్తుంది.